Hi everyone, welcome back to our channel. In the previous videos, I explained Pomodoro technique and first 20 hours technique. Okay, now just it's a continuation for that. Third technique is track your learning technique. What is that? Track your learning technique. Very simple. For example, if you want to practice anything, ఏం చెప్పాను, ప్రొమోడోరో టెక్నిక్ ద్వారా డిసైడ్ అయ్యి 4 times 15 to 25 minutes యావరేజ్గా ప్రాక్టీస్ చేసుకుని ప్రతి 5 minutesకి గ్యాప్ తీసుకుంటూ 1 సెషన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ప్రొమోడోరో టెక్నిక్. సో దానికి రిలవెంట్గా ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 20 hours టెక్నిక్, పర్ డే మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes, పర్ డే 40 minutes, అలాగ 30 days టోటల్ 1200 minutes డివైడెడ్ బై 60 minutes ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్ 20 hours అవుతుంది. దానికి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనే బేసిక్ ఇంటెన్షన్. Now if you are doing that, there is one more important thing is to track your learning. All the winners are trackers అని ఒక డైలాగ్ విన్నాను నేను. ఇక్కడ విన్నింగ్ సక్సెస్ అంటే అయిపోతాం, దట్స్ ఎ సెకండరీ థింగ్. మినిమం వాట్ ఎవర్ వీ వాంట్ డూ ఇట్, వెదర్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ ఆర్ నాట్. మనం ఏమన్నా చేయాలనుకున్నది మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేయగలుగుతున్నావా లేదా అన్న దానికి ఎంత ఇది ప్రియారిటీ. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, 30 days చదువుదాం అనుకున్నారు రెగ్యులర్గాని, ఇది హెల్ప్ అవుతుంది. ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నారు, 30 days చేద్దాం అనుకున్నారు, ఇది హెల్ప్ అవుతుంది. ఒక 30 days ఏదైనా నేర్చుకుందాం అనుకున్నారు, ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ helps us to motivate and to track. That is what all these techniques are. So the thing is days 1 2 3 4 5 6 and all 30 days. So in a month we have generally 31 days, but approximately 30 days. This is the basic concept. సింపుల్, మనకు తెలిసినే చిన్నప్పటి నుంచి అందరూ చూస్తారు. బట్ ఇఫ్ యూ డూ ఇట్ బై యువర్ ఓన్, మీ అంతటి మీరు కనుక చేస్తూ ఉన్నట్టయితే మీకు అది ఈజీగా తెలుస్తుంది. ఎందుకు చేయలేదు అన్న కాన్సెప్ట్ మీకే తెలుస్తుంది. మనం ఒక రోజు చేస్తాం, 2 days చేస్తాం, 3rd day ఆపేస్తాం, 4th day ఆపేస్తాం, 5th day ఆపేస్తాం, ఇంకా అది ఆగిపోతుంది. ఇఫ్ యూ స్టాప్ ఇట్ ఫర్ 1 day, you will lose just 10 to 20% of that progress. మీరు ఒక రోజు కనుక ఆపేస్తే మీకు 10 to 24% మాత్రం ఆ ఫోకస్ కానీ ఆ హ్యాబిట్ కానీ తగ్గిపోతుంది. అది ఇఫ్ యూ స్టాప్ ఇట్ ఫర్ 2 days కనుక మీరు ఆపేశారనుకోండి, 50% వరకు అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక న్యూ హ్యాబిట్ ఏదైనా. ఇఫ్ యూ స్టాప్ ఇట్ ఫర్ 3 days, 90 days 90% ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏదైనా చేద్దాం అనుకున్న పని ఒకరోజు ఆగిపోస్తే దాని యొక్క మోటివేషను కంటిన్యూషను మనం డిస్కంటిన్యూ చేయడానికి ఉండే పర్సంటేజెస్ 10%. 2 days ఆపేమనుకోండి, మేబీ 50%కి వెళ్ళిపోవచ్చు. 3 days ఆపితే ఇంకా 90% దాని యొక్క ఇంటెన్షన్ కానీ మూమెంట్ కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సో అలా కాకుండా ఉండడానికి, మళ్ళీ ఒకవేళ అలా అయినా రీస్టార్ట్ చేయడానికి ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రీడింగ్ అని ఉంది. సో రీడింగ్ నువ్వు డే 1 చేద్దాం అనుకుంటే 1వ తారీఖు టిక్, నీకు తెలుస్తుంది ఎలా పెట్టుకోవాలి ఆబ్జెక్ట్. రీడింగ్ 20 minutes,
సో 20 మినిట్స్ రీడింగ్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ప్రొమోడోరో టెక్నిక్ పెట్టుకుంటాం. 20-25 మినిట్స్ ప్రొమోడోరో రూల్ అప్లై చేసి ఈ రీడింగ్ అనేది చదువుతావు. జస్ట్ నీకు 4 టైమ్స్ చేసే ఇంట్రెస్ట్ లేదనుకుందాం, 20 అవర్స్ టెక్నిక్ ఉంది కదా, జస్ట్ 20 మినిట్స్ మార్నింగ్ సెషన్ పెట్టుకుంటావు, 20 మినిట్స్ ఈవినింగ్ సెషన్ పెట్టుకుంటావు. 1 మంత్ కంటిన్యూస్గా చదివావు అనుకో, యూ విల్ ఎన్హాన్స్ ఎ లాట్. అది నీ పర్పస్ని బట్టి తెలుస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ రీడింగ్ చేస్తే టిక్ పెట్టుకుంటావు, ఇన్ కేస్ చేయలేదనుకో ఇంటూ పెట్టుకుంటావు. సేమ్ టు సేమ్ రైటింగ్, స్పీకింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఎక్సర్సైజ్ అనుకుందాం, లేదంటే మీటింగ్ ఏ న్యూ పీపుల్, లేదంటే క్లయింట్ కాల్స్, కస్టమర్ రివ్యూస్, డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. మనం అనుకుంటే చేయడానికి హెల్ప్ అవుతాయి. అనుకోలేదనుకోండి, వెరీ హ్యాపీ, నో నీడ్ టు ట్రాక్ ఎనీథింగ్. మనం ఎందుకు ట్రాక్ చేయమంటే ఏదో అనుకోలేదు కాబట్టి. డే 2 చేసావు, టిక్ పెట్టుకుంటావు. డే 3 చేయలేదు, టిక్ పెట్టుకుంటావు. జెన్యూన్గా మీకు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో తెలిసిపోతుంది. డే 4 చేశారు, టిక్ పెట్టుకుంటారు. డే 5 చేశారు, టిక్ పెట్టుకుంటారు. వన్స్ వాట్ హ్యాపెన్స్, ఇది మళ్ళీ మీరు చూసుకుంటున్నప్పుడు, అరే 1 వీక్ చేసాం కదా, ఈరోజు ఆపకూడదు, ఈరోజు చేద్దాను మోటివేషన్ వస్తుంది. అది పర్ డే కనీసం అది రాసుకున్నప్పుడు ఎక్కడ రాసుకున్నారు అని ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ మీలో ఎంతో కొంత ట్రిగ్గర్ పాయింట్ అనేది కలుగుతుంది. మనం ఈరోజు ఇది టాస్క్ ఎలా అయినా ఫినిష్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ టాస్క్ ఫినిష్ అవ్వలేనప్పుడు ఇంటూ పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మోటివేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 30 డేస్ 30th డే మీరు ఎన్ని రోజులు చేశారు, మీలో ఆ రిజల్ట్కి కారణం మీ ప్రాక్టీస్ అని క్లియర్ కట్గా తెలుస్తుంది. మీలో ఆ రిజల్ట్ రాకపోవడానికి కారణం ఆ ప్రాక్టీస్ లేదు అని తెలుస్తుంది. సో యు నో నీడ్ టు బ్లేమ్ ఎనీవన్. మీరు ఎవరిని బ్లేమ్ చేయవలసిన అవసరం ఉండదు. ఇజంట్ ఇట్? మీరు 30 డేస్ ప్రాక్టీస్ చేసి ఉంటే కంపల్సరీ యూ విల్ గెట్ దట్ రిజల్ట్. ఎనీథింగ్ మనం పర్ డే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ సమ్ చేంజ్ ఆర్ ఎ డిఫరెన్స్ బై ద 30th డే, బికాస్ యూ వోంట్ బి ద సేమ్ పర్సన్ అగైన్. నువ్వు ఒక డే 1 రోజు ఉన్నట్టు డే 30th రోజున మాత్రం ఉండవు కదా, ఖచ్చితంగా. బికాస్ వెన్ యూ ప్రాక్టీస్ there must be some kind of change or difference, and our brain, it won't come to back position if it has seen some highs. అంటే మన బ్రెయిన్ ఏదన్నా హై చూసినప్పుడు మళ్ళీ వెనక్కి రాదంట. ఒక మంచి స్టాండర్డ్స్ని చూసినప్పుడు మళ్ళీ లో స్టాండర్డ్స్కి అది వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుందంట. ఒక మంచి ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ బిగినింగ్ లో ప్రాక్టీస్కి వెళ్ళమంటూ వెళ్తుందా? ఐ మీన్ నువ్వు డే 1లో ఎంత ప్రాక్టీస్ చేయగలిగావో డే 30లో ఇంకా బెటర్గా చేయగలుగుతావు. కాబట్టి అక్కడ నుంచి బెటర్ అవుతూనే ఉంటావు, కానీ మళ్ళీ కిందకి వచ్చావు కదా. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. అంటే డే 1 నువ్వు ఎలా అయితే ఉన్నావో డే 30 తర్వాత ఖచ్చితంగా అలా ఉండడానికి అవకాశం ఉండదు, ఇంకా బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. అది నీకు క్లియర్గా తెలియాలి అంటే, ఆ డిఫరెన్స్ నీకు తెలియాలంటే కంపల్సరీ ట్రాక్ యువర్ లెర్నింగ్. నాట్ ఓన్లీ లెర్నింగ్, వీ కెన్ యూజ్ దిస్ టెక్నిక్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా ట్రాక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఎ డేటా. మనం అనుకుంటాం ఏదన్నా ఒక విషయం తెలుసుకుందాం అన్నప్పుడు దాన్ని ప్రతిసారి ట్రాక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒక డేటా వస్తుంది. యూ కెన్ టేక్ ఏ డెసిషన్ బై యూజింగ్ దట్ డేటా. నువ్వు 30 డేస్ చేసావు కాబట్టి నీకు తెలుస్తుంది, 30 డేస్ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను, ఈ టెక్నిక్స్ యూస్ చేశాను, ఇవి చేశాను. సో యువర్ నెక్స్ట్ డెసిషన్ విల్ బీ ఆన్ దిస్. నీకు ఎక్కడ ఏం కనిపించలేదు అనుకో, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ డే 1కి మళ్ళీ తిరిగి వస్తావు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటావు, మళ్ళీ వెళ్తూ ఉంటావు. సో నీ
లెర్నింగ్ని కానీ చేసే ప్రాసెస్ని కానీ ట్రాక్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ నెక్స్ట్ డెసిషన్. మీరు తర్వాత తీసుకునే నిర్ణయాన్ని ఇంపాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గాయస్, ఈ వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ పూర్తిగా చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.